కొంతమంది హఠాత్తుగా గొప్పవాళ్ళు అయిపోతారు, నడమంత్రపు సిరి. అప్పుడు ఇక అంతవరకు వాళ్ళ జీవిత పరిస్థితులు ఏంటో గమనించరు. ఏ స్థితిలో నుంచి దేవుడు తెచ్చాడో, దేవుని మహిమార్థమే ఇంకెంత గొప్పవారు ఉండాలో చూడడం మానేసి నాకంతా తెలుసులే ఇక పెద్ద చిన్న ఏమి తేడా లేకుండా ఇష్టానుసారంగా నోరు తెరిచి గట్టిగా మాట్లాడేస్తుంటే ఏం చేయగలం? ధనం ఉంది కదా అని గర్వంగా మాట్లాడకూడదు. దేవుడిచ్చిన దాన్ని అది నీ కృప అని తీసుకోవాలి. ధనం అనేది ఆశీర్వాదమే, కానీ దేవుని ద్వారా పొందేటట్లు ఉండాలి. ఆ ధనము దేవుని మహిమార్థమై వాడబడాలి. మా సంఘంలో ఎంతో మంది ఎన్నో కానుకలు ఇస్తూ ఉంటారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు నేను చేసే ప్రార్థన ఏమిటో తెలుసు, దేవా ఈ ప్రతి కానుక నీ నామం మహిమార్థమే వాడబట్టేలు సహాయం చేయము. దేవుని బిడ్డలు కానుకలు ఇస్తున్నప్పుడు స్వార్థానికి వాడబడకూడదు, దుర్నియోగం కాకూడదు, మన యొక్క భోగాలకి వాడబడకూడదు. ఆ డబ్బు, ఆ ధనము ప్రభువు మహిమార్థమై వాడబడాలి.